అందరికీ నమస్కారం. జై జనసేన. నమస్తే కవితక్క. నీది పార్టీ చిన్నది, నీకు పవన్ కళ్యాణ్కి అంత పెద్ద ఏమున్నది మీ ఇద్దరికి? చెప్పండి. నీకు నువ్వు పోటీ చేస్తే ఓట్లు రాలయి, పవన్ కళ్యాణ్ పోటీ చేసిననుకో ఓట్లు రాలుతాయి. నీకు ఓటింగే లేదు, నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీకు ఏడాది. మరి ఓకే, అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నావు కదా, నువ్వు ప్రజలకి ఏం చేసినావు చెప్పు కదా. తెలంగాణకు నువ్వేం చేసినావు చెప్పు. 12 ఏళ్ళు నువ్వు అందులో అధికారంలో ఉన్నప్పుడు ఉండి, ఇప్పుడు లేనప్పుడు బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఓకే, నువ్వు ప్రజలకు పోయి కలుస్తున్నావు కదా, నువ్వు ఎన్ని సాల్వ్ చేసినావు పనులు మరి చెప్పు. పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నా లేకున్నా సాల్వ్ చేసిండు కదా, నువ్వెన్ని సాల్వ్ చేసినావు మరి చెప్పు. తెలంగాణలో గిరిజన పిల్లలు అమాయకులు చచ్చిపోతే మాట్లాడరు, ప్రజలకేమన్నా నచ్చేటి ఉంటే మాట్లాడరు. ఇవే విషయాలు కావాలా పవన్ కళ్యాణ్ని పట్టుకుంటే పాపులర్ అవుతారని? ఎప్పుడు మారుతావు నువ్వు? ఇదేనా? అన్న నాన్న తండ్రిని కాదని మొత్తం మీటింగ్లు పెట్టుకుంటా నీ పాపులారిటీ కోసం పవన్ కళ్యాణ్ వాడుతున్నావు అని ప్రజలందరూ గమనిస్తారు, అందరూ తెలుసు. ఉగ్రవాది మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ నువ్వు వీడియో పెట్టు, చూస్తా. దమ్ముంటే వీడియో పెట్టు. ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఇదేనా పొలిటీషియన్? ఇదేనా నీ ఓట్ల కోసం ఇంత ఇది చేస్తావు? ఒక్క ఓటు రాదు, ఇటువంటి మాటలు మాట్లాడు తెలుసా? నీకు కావాల్సిన నీ బ్యాంకులకి వెళ్ళి అకౌంట్కి వెళ్ళి తీసి పైసలు వంచినా నీకు ఓటు రాదు. ఏం హెల్ప్ చేసే గుణం లేదు, మందినేమో తిడతారు మీరు. ఏం చేసిరు మీరు? తెలంగాణకి ఏం చేసిరు చెప్పు. చూడిపో, పల్లెటూర్లలో పోయి చూడిపో ఎట్లుండే పరిస్థితులు మీకు తెలుస్తాయి. సిటీలో వండుకుంటా, వాచ్లు హై రేంజ్ పెట్టుకుంటా తిరుక్కుంటా కార్లల్లో, ఏం తెలుసు మీకు? రైతులు ఎంత ఇదవుతున్నారు, వడ్లు కొనలేక, ఇవి చేయలేక అవి గురించి మాట్లాడు. అవి గురించి తెలివై, యూరియా బస్తాలు మందులు వస్తలేవు, అవి గురించి తెలివై ప్రజలకు. ఈ నొప్పి రాదు. ఎప్పుడు 24 గంటలు పవన్ కళ్యాణ్. ఆంధ్ర ఏం ఆంధ్ర? అయిపోయి 12 ఏళ్ళు అయిపోతున్నది, ఇంకా ఆంధ్ర పట్టుకొని ఇట్లా అట్లా తెలంగాణ ఇట్లా అయింది అట్లా ఎట్లయింది చెప్పు. ఓడిదాడి బతుకుతున్నారు. గల్ఫ్లో ఎంత కార్మికులు, వాళ్ళ గురించి మాట్లాడరు. ఎప్పుడు చూసినా లేవగానే పవన్ కళ్యాణ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఒరిగేదేం లేదు. నీ ఇమేజ్ తప్పుతాయి. లిక్కర్ స్కామ్లు చేసినావు నువ్వు కానీ పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అంటావు. జైలుకి పోయినావు నువ్వు కానీ పవన్ కళ్యాణ్ తిడతావు. ఇదేంటి ఇది ఆచకే? ఈ దేశంలో ఇది ఒకటే మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏదంటే అది మాట్లాడుతావు. నాకు తెలుసు, ఇది హక్కు ఉంది కాబట్టి అంబేద్కర్